వెల్కమ్ టు లెర్న్ అండ్ గ్రో. ప్రీవియస్ సెషన్లో ప్రియాంబుల్ టాపిక్ మీద కొన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసాం అండ్ ఈ సెషన్లో రిమైనింగ్ ఎంసీక్యూస్ గురించి చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ది ప్రియాంబుల్ ఎంఫసైజెస్ దట్ ఇండియా ఈజ్ ఇండిపెండెంట్ అండ్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ ఎక్స్టర్నల్ పవర్? క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇండియా అనేది ఇండిపెండెంట్ కంట్రీ అండ్ ఇండియాకి సంబంధించిన మ్యాటర్స్లో ఏ ఎక్స్టర్నల్ పవర్కి కూడా ఇంటర్ఫియర్ అయ్యే రైట్ లేదు. ఈ స్టేట్మెంట్కి కింద ఇచ్చిన 4 వర్డ్స్లో ఏ వర్డ్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుందో అదే కరెక్ట్ ఆన్సర్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సోవరిన్. సోవరిన్ మీనింగ్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నదే, ఇండియా అనేది ఇండిపెండెంట్ కంట్రీ అండ్ ఇండియాకి సంబంధించిన మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి ఏ ఎక్స్టర్నల్ పవర్కి కూడా రైట్ లేదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సోవరిన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఈస్ డైరెక్ట్లీ స్టేటెడ్ ఇన్ ది ప్రియాంబుల్? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ప్రియాంబుల్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ ఈ లైన్ ప్రియాంబుల్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అండ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డిలో ఇచ్చినవి ప్రియాంబుల్లో మెన్షన్ చేసి ఉండవు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బీన్ అమెండెడ్? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వన్స్. మన ప్రియాంబుల్ని ఇప్పటి వరకు ఓన్లీ ఒక్కసారి మాత్రమే అమెండ్ చేయడం జరిగింది. ఆ అమెండ్మెంట్ ఏంటో అండ్ ఆ అమెండ్మెంట్ ప్రియాంబుల్కి యాడ్ చేసిన 3 వర్డ్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కన్సిడర్డ్ ద సోల్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ప్రియాంబుల్. ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రియాంబుల్ని చదివితే కాన్స్టిట్యూషన్ గురించి ఒక బేసిక్ ఐడియా వస్తుంది. బట్ ఆప్షన్ బి, సి, డిలో ఇచ్చిన కాన్సెప్ట్స్ని చదివితే పర్టికులర్గా ఆ కాన్సెప్ట్స్ గురించి అర్థమవుతుంది తప్పక కాన్స్టిట్యూషన్ గురించి ఒక బేసిక్ ఐడియా రాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ద ప్రియాంబుల్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ రిఫర్డ్ టు ది ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ది హోరోస్కోప్ ఆఫ్ అవర్ సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కేఎం మున్షి. ఈ క్వశ్చన్ వెనుకున్న లాజిక్ ఏంటి అంటే, ఒక పర్సన్ యొక్క హోరోస్కోప్ అంటే ఆ పర్సన్ యొక్క రాశిని బట్టి మనం ఎలా అయితే ఆ పర్సన్ గురించి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటామో సిమిలర్గా ప్రియాంబుల్ అనేది కూడా మన కాన్స్టిట్యూషన్కి హోరోస్కోప్ లాంటిది. సో మన ప్రియాంబుల్ని చదివితే కాన్స్టిట్యూషన్ గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు బిగిన్ విత్ అ ప్రియాంబుల్? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మన వరల్డ్లో ఉన్న అన్ని కాన్స్టిట్యూషన్స్లో ప్రియాంబుల్తో స్టార్ట్ అయిన ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఏది అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ ద టర్మ్ రిపబ్లిక్ సిగ్నిఫై ఇన్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎ మొనార్కీ అండ్ ది ఎలక్షన్ ఆఫ్ హెడ్ ఆఫ్ స్టేట్. మన ఇండియాలో హెడ్ ఆఫ్ స్టేట్ ఆర్ హెడ్ ఆఫ్ ది కంట్రీ వచ్చేసి ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్కి ఇండియాలో ఇండైరెక్ట్గా ఎలక్షన్స్ జరుగుతాయి. ఇండియాలో మొనార్కీ సిస్టమ్ అనేది ఉండదు. మొనార్కీ సిస్టమ్ అంటే ఏంటి అంటే కంప్లీట్ పవర్ అంతా ఒక సింగిల్ పర్సన్ చేతిలో మాత్రమే ఉంటుంది. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈస్ ది మైండ్ అండ్ విజన్ ఆఫ్ ది ఫ్రేమర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మోస్ట్ క్లియర్లీ రిఫ్లెక్టెడ్? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ప్రియాంబుల్. దీనికి రీజన్ ఏంటి అంటే మనం ప్రియాంబుల్ని చదివితే కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ యొక్క ఇంటెన్షన్ తెలుస్తుంది. అలాగే కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ ఏ విజన్తో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని డెవలప్ చేశారు అనే విషయం కూడా తెలుస్తుంది. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ ద టర్మ్ సెక్యులర్ ఇన్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిగ్నిఫై? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ద స్టేట్స్ న్యూట్రాలిటీ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. ఈ సెక్యులర్ అనే వర్డ్ని 42nd అమెండ్మెంట్ ద్వారా ప్రియాంబుల్లోకి యాడ్ చేయడం జరిగింది అండ్ 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయబడిన మిగిలిన 2 వర్డ్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. When was the term secular added to the preamble of the Indian Constitution? The correct answer is option C, 1976. మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో ఆల్రెడీ చూసాం. 1976లో వచ్చిన 42nd అమెండ్మెంట్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే ఈ 3 వర్డ్స్ని ప్రియాంబుల్లోకి యాడ్ చేయడం జరిగింది. ఇక్కడతో మన ప్రియాంబుల్ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ ఎంసీక్యూస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం ఫండమెంటల్ రైట్స్ టాపిక్ మీద కొన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.